Hello all, welcome to LTX classes. Before starting our daily MCQ session, let's look about our comprehensive current affairs course. ఇప్పుడు ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఎల్టీఎక్స్లోని ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది బేసికల్గా టూ సెగ్మెంట్స్లో ఉంటుంది. ఒకటి హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇందులో ప్రతి ఎడిటోరియల్ని, ప్రతి ఓపెడ్ని మనం యూపీఎస్సి పర్స్పెక్టివ్లో ఎలా చదవాలి, సిలబస్కి అనుగుణంగా మనం ఎలా దాన్ని అనలైజ్ చేయాలి, వాటి నుంచి మనకి ఎలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే వ్యూస్తోని ఈ సెషన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. దీన్ని బేసికల్గా నేను తీసుకుంటాను. నా పేరు కార్తిక్. నేనే ప్రతి ఒక్క ఆర్టికల్ని అనలైజ్ చేస్తూ ఉంటాను. ప్రతి దాన్ని మనకి ప్రిలిమ్స్కి ఎలా ఎలా రిలేట్ చేయొచ్చు, మెయిన్స్ని ఎలా రిలేట్ చేయొచ్చు అనే దాని మీద కాంప్రహెన్సివ్గా కవరేజ్ అయితే మాత్రం చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా యూ విల్ గెట్ వన్ మోర్ సెగ్మెంట్. అది మీకు ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, బిజినెస్ లైన్, పిఐబి, ఇంకా వేరే వేరే ఏవైనా సైట్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ ఇందులోనే ఏమైనా కాంప్రహెన్సివ్ కానీ ఇంకేమైనా ట్రివియా ఆర్టికల్స్ ఏమైనా ఉన్నా దాన్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది. అది శాంతి మేడం కవర్ చేస్తుంటారు. సో యూపీఎస్సి మనకు తెలిసిందే, ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ ఒకే న్యూస్ పేపర్ నుంచి వస్తాయని లేదు, ఒకే సోర్స్ నుంచి వస్తాయని లేదు. మనం ప్రతిరోజు కాంప్రహెన్సివ్గా చదువుకుంటూ ఉండాలి. ఏ సోర్స్ ఎక్కడొచ్చినా కూడాను మనకి క్వశ్చన్ తెలిసేటట్టుగానే ఉండాలి. సో ఈ టూ కోర్సెస్ జాయిన్ అవ్వడం వల్ల మనం మన నాలెడ్జ్ బేస్ని చాలా ఎన్రిచ్ చేసుకోగలుగుతాం. సో మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే యూ కెన్ కాల్ అప్ దిస్ నెంబర్. ఇప్పుడు ఇది యూపీఎస్సి ఇన్ఫినిటీ జాయిన్ అయిన వాళ్ళకి దిస్ కోర్స్ విల్ కమ్ యాజ్ అ కాంప్లిమెంటరీ. లేదు మాకు కరెంట్ అఫైర్స్ కోర్స్ మాత్రమే కావాలి, మేము ఇందులో మాత్రమే జాయిన్ అవుతామంటే యూ కెన్ కాల్ అప్ దిస్ నెంబర్ అండ్ పే ద అమౌంట్, నామినల్ 5,000. ఓకే. And every course is a lifetime validity. It is not any time bound course. Until you reach your final destination of success, the classes are with you, the course is with you, and the entire faculty and the team of LTX is with you. Okay, if this is clear, let's start with our daily MCQ session. First article into chuddam. The NSO estimates financial year 22 GDP growth rate at 9.2%. Okay, NSO estimate వచ్చింది. ఇట్ సేస్ దట్ జీడిపి గ్రోత్ రేట్ 9.2 అని ఎస్టిమేట్ చేస్తున్నారు. కోవిడ్ ఇంపాక్ట్ అయితే ఉంది, లాస్ట్ టైం కూడా ఇంపాక్ట్ ఉంది, కానీ సమ్హౌ ద ఎకానమీ గాట్ రికవర్డ్ ఇన్ ద లేటర్ క్వార్టర్స్. సో ఇప్పుడు జీడిపి ఎస్టిమేషన్స్ జరిగినాయి కాబట్టి మనకి జీడిపికి జీవీఏకి తేడా ఏంటి, ద బేసిక్ ఫండా నేను ముందు క్లాసెస్లో నేను ఎలానో కవర్ చేశాను. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్కి, గ్రాస్ వాల్యూ ప్రొడక్ట్కి డిఫరెన్సెస్ బిట్వీన్ అవన్నీ. కాకపోతే మనకి ఇక్కడ కొత్తగా మనం చూసింది ఏంటంటే ఎన్ఎస్ఓ అని చూసాం. దీని గురించి మనం ఎప్పుడు చదువుకోలేదు. సో ఎన్ఎస్ఓ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. ఎన్ఎస్ఓ యాజ్ ద నేమ్ సేస్, ఇట్స్ నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ యాజ్ అన్ ఓవర్ ఆర్కింగ్ బాడీ by merging two organizations. A two organizations to chala important. The two organizations which got merged to form NSSO are NSSO plus CSO. ఎన్ఎస్ఎస్ఓ అంటే మనం ఎన్సీఆర్టీస్లో బాగా చదివి ఉంటాం. ఇట్స్ నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్. సిఎస్ఓ ఇస్ ద కంప్యూటర్ సెంటర్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఇప్పుడు రెండింటిని మర్జ్ చేసి ఇప్పుడు ఎన్ఎస్ఓ చేశారు. ఓకే, దట్ ఈస్ ద బేసిక్ ఫండా అబౌట్ ఎన్ఎస్ఓ. అండ్ ఫర్దర్ మోర్ డీటెయిల్స్ చూస్తే ఎన్ఎస్ఓ వాజ్ ఎన్విసాజ్డ్ బై రంగరాజన్ కమిటీ ద్వారా ఫామ్ చేశారు. రంగరాజన్ కమిటీ. This is the one committee to implement and maintain the statistical standards and to coordinate the statistical activities between the center and the state agencies. అవన్నీ మనకు ఉండాలి కాబట్టి ఎన్ఎస్ఓని రంగరాజన్ కమిటీ ద్వారా మనం కాన్స్టిట్యూట్ చేసాం. దీనికి ఆల్రెడీ ఎవ్రీ ఆర్గనైజేషన్కి ఉండేటట్టే దీనికి ఒక సెక్రటరీ ఉంటారు, దీనికి మెంబర్స్ ఉంటారు. అండ్ బేసికల్గా చూస్తే దీని పేరెంట్ ఆర్గనైజేషన్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వేరియస్ ఆర్గనైజేషన్స్, వేరియస్ డిపార్ట్మెంట్స్, ఆన్ వాట్ బాడీ ద ఆఫీసర్స్ కమ్స్ అండర్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ యాజ్ ఫార్ as గవర్నెన్స్ ఇస్ కన్సర్న్డ్. సో ద పేరెంట్ ఆర్గనైజేషన్ ఏంటంటే ద స్టాటిస్టికల్ వింగ్ ఆఫ్ మాస్పీ అంటాం. మాస్పీ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. దట్ ఈస్ ఇట్స్ పేరెంట్ ఆర్గనైజేషన్. ద కీ ఫంక్షన్స్ ఆర్టికల్లో మెన్షన్ చేసినట్టు కీ ఫంక్షన్స్ ఏంటంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ నోడల్ ఏజెన్సీ ఫర్ ప్లానెట్ డెవలప్మెంట్.
and it lays down and maintains norms and standards in the fields of statistics involving concepts, definitions, methodology, as well data ఎలా కలెక్ట్ చేయాలి, ప్రాసెస్ ఎలా చేయాలి, డిసిమినేషన్ ఎలా చేయాలి, అవన్నీ these are some of the functions. This is a brief outlook of NSO. Okay, if this is clear, let's see what kind of question could be asked from this kind of article. First question, consider the following statements. The government has formed an overarching body NSO by merging NSSO and CSO. Okay, this is the first statement, which is the correct statement. Second statement is the statistical wing of Ministry of Statistics and Program Implementation, MOSP. Okay, as I said earlier, both statements are correct. The first statement signifies the organizational capacity of NSO, and the second statement signifies in which ministry it comes under. Okay, here the correct answer would be C. Okay, okay, if this is clear, let's go to the next article. Awaiting law panel report on Union Civil Code Center. Okay, Union Civil Code, we all familiar about UCC అని మనం చాలాసార్లు వినుంటాం. గోవాలోని is the only state, for your information, which has UCC in place. అదే తప్ప ఇంకా వేరే స్టేట్స్లోనే ఎక్కడ మనకి యూసీసీ లేదు, బికాస్ ఆఫ్ ద గోవెన్ లాస్, ద ఫ్యాషన్స్, ద కల్చర్ విచ్ అలౌస్ దెమ్ టు హ్యావ్ ఏ కామన్ యూనిఫామ్ సివిల్ కోడ్. సో నా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డిబేట్స్ జరుగుతున్నాయి, సివిల్ కోడ్ తేవాలి, సివిల్ కోడ్ పెట్టాలి అని. బేసిక్గా సెంటర్ కూడా దాన్ని బాగా పుష్ చేస్తుంది. సో ఇప్పుడు రీసెంట్గా ఏం చెప్పిందంటే సెంటర్ లా ప్యానెల్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తుందని చెప్తుంది. సెంటర్ హ్యాస్ ఇన్ఫార్మ్డ్ ద ఢిల్లీ హైకోర్ట్ వైల్ రెస్పాండింగ్ టు ఏ ప్లీ సీకింగ్ direction to the government to draft UCC. Okay, so now the center చెప్పిందంటే center also said that it was awaiting for the report on Law Commission of India which examining the various issues relating to the Uniform Civil Code. రిపోర్ట్ వస్తే దాన్ని బట్టి ఒక డ్రాఫ్ట్ పాలసీ ప్రిపేర్ చేస్తామని సెంటర్ చెప్తుంది. ఓకే, ఇలా ఇది న్యూస్ ఆర్టికల్ కాబట్టి యూసీసీ యాజ్ వీ ఆల్ నో ఇట్ కమ్స్ అండర్ ఆర్టికల్ 44 of DPSP, which is very important. It states that the state shall endeavor to provide for its citizens UCC throughout the country and its territory. అని that is the phrase of the article of article 44. మీరు హిస్టారికల్ పర్స్పెక్టివ్లో చూసినా కూడా మనకి ప్రీ ఇండిపెండెన్స్లోని మనకి లెక్స్ లాకీ యాక్ట్ అని మీరు వినే ఉంటారు. లెక్స్ లాకీ రిపోర్ట్ ఇది 1840లో వచ్చింది. సో ఇప్పుడు మీరు మోడర్న్ ఇండియా ఎప్పుడైనా చదివినప్పుడు, బ్రిటిష్ కొలనైజేషన్ మీద చదివినప్పుడు, వాళ్ళ యాక్ట్స్, వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ గురించి చదివినప్పుడు ఖచ్చితంగా మీరు యూ విల్ కమ్ అక్రాస్ దిస్ లెక్స్ లాకీ యాక్ట్. ఇది ద ఇంటెన్షన్ అప్పుడు లెక్స్ లాకీ యాక్ట్లో ఉన్నది కూడా సేమ్, ద స్ట్రెస్ ద ఇంపార్టెన్స్ అండ్ నెసెసిటీ ఆఫ్ యూనిఫార్మిటీ అండ్ కోడిఫికేషన్ ఆఫ్ ఇండియన్ లాస్ అనే చెప్పింది లెక్స్ లాకీ యాక్ట్. తర్వాత మనకి క్వీన్స్ ప్రొక్లమేషన్ వచ్చింది. క్వీన్స్ ప్రొక్లమేషన్ 1859లో వచ్చింది. సో దిస్ ఆల్సో అగైన్ reiterated that same thing. It promised absolute non-interference in religious matters. So that is about the ప్రీ ఇండిపెండెన్స్ ఎరా. దానికి మనకి పోస్ట్లో కూడాను, పోస్ట్ కొలోనియల్ అలా ఆఫ్టర్ ఇండిపెండెన్స్లో కూడా మనకి యాజ్ ఇట్ సెడ్ దట్ ఆర్టికల్ 44లో యూసీసీ మెన్షన్ చేశారు. బట్ ఇఫ్ యూ ఫాలో అబౌట్ సమ్ ఆఫ్ ద పర్సనాలిటీస్, బికాస్ పర్సనాలిటీస్ టాపిక్ ఇస్ ఆల్సో మెన్షన్ ఇన్ అవర్ సిలబస్, ఫేమస్ personalities of Indian freedom struggle. When you read about Ambedkar, there also Ambedkar tells that he drafted a Hindu code bill with the basic intention which to legalize divorce and to oppose the polygamy. అందు గురించే మనకి హిందూ కోడ్ బిల్ కూడా తీసుకొచ్చారు. ఇంటెన్షన్ ఏంటంటే everyone, all these acts, be it the pre and the post and all these things, wanted to bring up a uniform civil code. So that is still in process. So that is about the basic premise about UCC. Okay, if this is clear, let's see this question. Article 45 corresponds with DPSP stating that state shall endeavor to provide for its citizens a UCC throughout the territory of the India. Okay, this is the wrong answer. Okay, this is Article 44, as I said. Okay, the second, it covers marriage, divorce,
maintenance, inheritance, adoption, succession of property. It is based on the premise that there is no connection between religion and law in modern civilization. This is the very absolute true statement. Okay, this makes as option A is incorrect. The correct answer would be B only, B2 only. Okay, so this is about the second question. If this is clear, let's go to the next article. సో దిస్ ఆర్టికల్ ఇది ఎడిటోరియల్ వచ్చింది ఈరోజు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎడిటోరియల్. ఇట్ కవర్డ్ వేరియస్ ఆస్పెక్ట్స్ అబౌట్ afforestation, reforestation, about carbon sequestration, carbon footprints గురించి చాలా వరకు దిస్ ఆర్టికల్ స్పోక్ అబౌట్ నెట్ జీరో మనం చేస్తున్నాం, కార్బన్ క్రెడిట్స్ కోసం మనం ఫార్వర్డ్లో ఉన్నాము. ద రీసెంట్ COP26 ఆల్సో reiterated the same thing. I don't want to repeat the same things about COP26, but see, I presume that you all know what are the guidelines of COP26. మనకు 2070కి మనకు ఒక విజన్ ఇచ్చారు. ఇండియా వుడ్ బి ద ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ కార్బన్స్ అని. సో ఇక్కడ మనం చూస్తే ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇక్కడ 2 బాడీస్ మెన్షన్ చేశారు చూడండి, యుఎన్ఎఫ్సిసి, రెడ్ ప్లస్ అని. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మీరు చూస్తే యుఎన్ఎఫ్సిసి, రెడ్ ప్లస్ మీద మనకి ప్రీవియస్గా కూడా ప్రిలిమ్స్లో చాలా వరకు క్వశ్చన్స్ వచ్చినాయి. యుఎన్ఎఫ్సిసి United Nations Conference on Environment and Development, also known as the Earth Summit. Is a Rio thing, okay, the Rio Summit or the Rio Conference. So UNFCCC entered into force in March 21st, 1944, but it ratified by 197 countries. Okay, UNFCCC ante United Nations Framework Convention in Climate Change. So the UNFCCC this climate change frameworks signed ఎప్పుడు సైన్ చేశారంటే 1992లో సైన్ చేశారు. ఎక్కడ సైన్ చేశారంటే యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్, ఇందులోని యుఎన్ఎఫ్సిసిని సైన్ చేశారు. ఎప్పుడు సైన్ చేశారు? 1992లో. ఓకే, ఈ యునైటెడ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్ని మనం ఎర్త్ సమ్మిట్ అని కూడా అంటాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ ఎర్త్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? ఎర్త్ సమ్మిట్ ఇది రియోలో జరిగింది. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద ఫండమెంటల్స్ ఫర్ ఎవ్రీ క్లైమేట్ చేంజ్ అగ్రిమెంట్ దట్ యూ రీడ్, బికాస్ దీని ద్వారానే చాలా వరకు అగ్రిమెంట్స్ వచ్చినాయి. ఇట్ వాజ్ రాటిఫైడ్ బై అరౌండ్ 197 కంట్రీస్. ఓకే, దిస్ ఈజ్ ద బేసిక్స్ అబౌట్ యుఎన్ఎఫ్సిసి. మనకి రెడ్ ప్లస్ అని కూడా ఇక్కడ ఉంది చూడండి, REDD ప్లస్. ఓకే, రెడ్ ప్లస్ అంటే రెడ్ అంటే మనం తెలుసుకొని ఉంటాం. రెడ్ అంటే ఇఫ్ యు సీ రెడ్ ప్లస్, ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. రెడ్ మీన్స్ రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ deforestation and forest degradation. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బేసిక్గా దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ మోర్ అబౌట్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ carbon stocks and for sustainable management of forest, and to enhance the forest carbon stocks in developing countries. Developing countries లోని కార్బన్ స్టాక్స్ని పెంచడం కోసం, ఫారెస్ట్ కన్జర్వేషన్ని పెంచడం కోసం, ఫారెస్ట్ మేనేజ్మెంట్ని పెంచడం కోసం ఈ రెడ్ ప్లస్ REDD ప్లస్ అనేది కాన్స్టిట్యూట్ అయింది. ఇట్ ఈస్ అ మెకానిజం డెవలప్డ్ బై పార్టీస్. యూ కెన్ సే UNFCCCలో పార్టీస్ ఉన్నారు కదా, వాళ్ళు డెవలప్ చేసిందే. ఇట్ గివ్స్ ద ఫైనాన్షియల్ వాల్యూ ఫర్ ద కార్బన్ స్టోర్డ్ ఇన్ ఫారెస్ట్స్. సో దట్ ఈస్ ద బేసిక్ premise about REDD plus. So we have seen UNFCCC, you have seen REDD plus. So now that we have seen good details about all these things, let's see the question. Consider the following statements. UNFCCC signed in 1992 at the United Nations Conference on Environment and Development, also known as Earth Summit, Rio Summit, and the Rio Conference. Okay, this is the correct statement. REDD is a mechanism developed by parties to the UNFCCC. This is also correct statement. So the answer would be C. Both the statements are correct in this aspect. Okay, so if ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇంకో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఉంది, క్యాంపా. ఇక్కడ చూడండి, క్యాంపా, కాంపన్సేటరీ అఫారెస్టేషన్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ.
ఇది 2016లోని తీసుకొచ్చారు యూనియన్ గవర్నమెంట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరైనా యూనో వెన్ దే వాంట్ టు ఎస్టాబ్లిష్ అన్ ఇండస్ట్రీ, దే హ్యావ్ టు అండర్గ్రో ఇన్ సమ్ ఎనీ ఫారెస్ట్ ఏరియా, దే హ్యావ్ టు అండర్గ్రో ద డిఫారెస్టేషన్. ఇప్పుడు డిఫారెస్టేషన్ చేసి అక్కడ ఏదో ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేశారు అనుకోండి, దే హ్యావ్ టు కాంపన్సేట్ టు ద అమౌంట్ దే దే ద రేట్ అట్ విచ్ దే షాప్ డౌన్ ద ట్రీస్. వాళ్ళ వల్ల ఇప్పుడు ఆ ఎన్వైరన్మెంట్కి ఎంతైతే హార్మ్ఫుల్ అవుతుందో దానికి ఒక వాల్యూ తీసేసి ఆ వాల్యూ వాళ్ళు గవర్నమెంట్కి తిరిగి కట్టాల్సి వస్తుంది. సో దిస్ is one of the first and foremost thing that was introduced by government during 2016. దీన్ని క్యాంఫా యాక్ట్ సిఏఎఫ్ యాక్ట్ అంటాం. 2016లోని కాంపన్సేట్ చేశారు, కన్స్టిట్యూట్ చేశారు. దీన్ని కాంపన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ ద్వారా దీనికి ఒక ఫండ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కూడాను ఛాన్సెస్ ఇచ్చారు. ఓకే. క్యాంఫా గురించి మీరు కొన్ని స్టేట్స్లో చూస్తుంటే క్యాంఫా ఫండ్స్ని మిస్యూజ్ చేశారని కూడా మీరు చూస్తుంటారు. ఎందుకంటే క్యాంఫా ఫండ్స్ని ఎంతవరకు డెసిగ్నేట్ చేశారో అంతవరకే మనం యూజ్ చేయాలి క్యాంఫా ఫండ్స్ యూజువల్లీ Camphor funds are usually used for afforestation basis, treatment of catchment area, okay, to assist natural generation, forest management. సో ఇందులో ఏవైనా మీకు ప్రిలిమ్స్లో రావచ్చు, వాట్ ఆర్ ద డ్యూటీస్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ క్యాంఫా ఫండ్స్ అని. సో యూ షుడ్ బి వెరీ కాషియస్ టు నో అబౌట్ దీస్ బేసిక్ డీటెయిల్స్. ఓకే. ఇప్పుడు ఇంకో వన్ మోర్ క్యాచ్ ఏంటంటే 90% ఆఫ్ ద ఫండ్స్ ఇందులో వచ్చినవి అవి స్టేట్తోనే ఉంటాయి. దే రెస్ట్ విత్ ద స్టేట్స్. ఓన్లీ 10% ఫండ్సే ఇప్పుడు మనం సెంటర్కి ఇస్తాం. ఫారెస్ట్ is a concurrent subject, I presume that you guys know. So both the center and state should come together and to maintain these forests. Okay. So if this is clear, then let's see the question on CAMFA. The CAMFA is formed through the CF Act 2016. Definitely not, as I said, it's 2016. CAMFA, the compensatory afforestation fund management and planning authority to execute the fund. Yes, this is the authority which was constituted under CAF Act 2016 to execute the CAMFA fund. Okay, the CAMFA fund could be executed for these aspects. Okay, afforestation, treatment of catchment area, new generation of crops, and forest management. Okay. If this is clear, let's see the last article of the day. India to surpass Japan's as Asia's second largest economy by 2030. ఇప్పుడు కాదంట, 2030 కల్లా ఇండియా వుడ్ బి ద సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది అని చెప్తున్నారు. సెకండ్ లార్జెస్ట్ అంటే ఫస్ట్ ఖచ్చితంగా చైనా ఉంటుంది ఏషియాలోని. సో this is about this article. This is just a some foresight given by IHS Martis అనే ఒక చిన్న ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చారు. ఇలాంటి చాలా ఫోర్సైట్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఎన్ని ఫోర్సైట్స్ ఇచ్చినా వీ హ్యావ్ టు నో ద ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ఆర్ కంట్రీ. మనం ఎక్కడ బిలాంగ్ అయి ఉన్నాము, మన పొజిషన్ ఏంటి, ఇప్పుడు వేరే కంట్రీస్తో మన ఎకానమీ టైం ఎంత, మన ఎకానమీ సైజ్ ఎంత అని చెప్తున్నారు. మనది ప్రజెంట్ 2.5 trillion economy. Our aim is to make it as a 5.5 trillion economy. సో దిస్ యాక్చువల్లీ 2025 కల్లా చేయాలి. కానీ ఎంతవరకు కోవిడ్ తర్వాత అచీవ్ చేస్తాం అనేది మాత్రం ఇప్పుడు క్వశ్చన్గా మారింది. సో ఇప్పుడు ట్రెండ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ సమ్ ట్రెండ్స్. ఇండియా హ్యాస్ ఓవర్టేకెన్ యాక్చువల్లీ యూకే ఇన్ 2019. మన లార్జెస్ట్ ఎకానమీ ప్లేస్లో ఇండియా ఇస్ ద 5th ప్లేస్. ఓకే. యూకేని మనం 2019లో ఓవర్టేక్ చేసాం. కాకపోతే కోవిడ్ రావడం, లాక్డౌన్ పడడం, వేరే చాలా వరకు ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్ లూజ్ అయిపోవడం, లాసెస్ రావడం వల్ల 2020లో మన ర్యాంక్ మనం తగ్గించుకున్నాం. వీఆర్ ఇన్ ద యాక్చువల్లీ 6th ప్లేస్. ఓకే. ద టాప్ 5 ఎకానమీస్ ఐ గెస్ యూ నో దే ఆర్ US, చైనా, జపాన్, Germany and UK. Okay, these are the top 5 places.
ఓకే. సో ఇట్స్ సమ్ ఇలాంటి ఫ్యాక్ట్స్ మనం తెలుసుకుని ఉంటే ఎప్పుడైనా ఏమైనా ఒక క్వశ్చన్లోనే ఏదైనా ఒక ఆప్షన్ వచ్చిందనుకోండి, మనం ఈజీగా ఎలిమినేట్ చేయడానికి ఉంటుంది. కాకపోతే అక్కడికి ఒకసారి క్వశ్చన్ చూసిన తర్వాత మళ్ళీ మనం ఆప్షన్ చదివి కన్ఫ్యూజ్ అయిపోతాం అప్పుడప్పుడు. సో అలా కాకుండా ముందే కొంచెం ఏదైనా ఇలాంటివి ఆల్రెడీ ఒకసారి ఒక గ్లింప్స్ ఉంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటాయి కాబట్టి వెంటనే మనకి గుర్తు రావడానికి పనికొస్తాయి. ఓకే. సో దిస్ ఈస్ తో దెన్ లెట్స్ సీ the same thing as I mentioned. India has overtaken UK in 2019 to become the fifth largest economy, but has relegated to the sixth spot in 2020. This is absolutely true. These are the five economies: UK, China, Japan, Germany, and United Kingdom. So the answer for this question is both 1 and 2. C is the option. So that's all for today. ఇప్పుడు ఎకానమీ పరంగా చెప్పాము. ఇండియా ఇప్పుడు మనకి పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అని ఉంది. పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో ఇండియా ప్లేస్ ఎంత, ఇండియాస్ ప్లేస్ ఎంత అనేది యూ గైస్ జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే. సో ఇఫ్ దిస్ is clear, let's end this session here itself. Let's meet in the next session. See you all.